అందుకే నాన్న, తమ్ముడు, చెల్లి, దేవుని బిడ్డ, తన అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు. సౌలు దగ్గరకు వచ్చి, సౌలా ఏం చేశావు నువ్వు? నేనేం చేశాను? నేను బాగానే చేశాను. ప్రభు ఏం చెప్పాడో అదే చేశాను. లేదు నువ్వు అలా చేయలేదు, లేదు నువ్వు అలా అనకూడదయ్యా, దైవజనుడా నువ్వు అలా అనకూడదు, నేను ప్రభు ఏం చెప్పాడో అది చేశాను. అలాగైతే మనకి శబ్దాలు ఏంటి? ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వినపడుతున్నాయి? అదా మీ దేవుడు బలి ఇవ్వడానికే ఏదో వాళ్ళు ముచ్చటపడి తెచ్చుకున్నారు. ఎట్లా ఒప్పుకున్నాను? ఎట్లా ఒప్పుకుంటున్నాను? అంత చిన్నదానికి, హలో జాగ్రత్తగా వినండి, అంత చిన్నదానిక సౌలును తొలగించాడు యేసయ్య. ఆహా, కాదు, సౌలును తొలగించింది ఆ చంపమని చెప్పిన వాటిని పూర్తిగా చంపనందుకు ఆ చిన్న పని కారణం కాదు, కానీ అంతకన్నా భయంకరమైన కారణం ఏంటో తెలుసా దేవుని సంగమా? ఎందుకంటే ప్రభువు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగిన వాడు గనక అతడు లోబడే మనసుతో లేడు, అతడు తప్పును ఒప్పుకొని విడిచిపెట్టే మనసుతో లేడు, తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే మనసుతో లేడు. అందుకే సౌలును దేవుడు తృణీకరించాడు, దావీదును ఎన్నుకున్నాడు. ఎవరైతే దేవుడు ఎదుట హెచ్చరించినప్పుడు తన అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెడతాడు, అతడు వర్ధిల్లుట జరుగుతుందని బైబిల్ సెలవిస్తుంది. నాన్న, తమ్ముడు, చెల్లి, దేవుని బిడ్డ, నీ అపరాధాలను ఒప్పుకోవాలి, నీ అవిధేయ క్రియలను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మళ్ళీ పూటకు రంగు మార్చినట్టు పూటకి మళ్ళీ రిపీట్ అవ్వద్దు అది. అలాగైతే నువ్వు అది విడిచిపెట్టినట్టు కాదు, నువ్వు ఒక వేషధారివి. వేశ్యలకైనా కానీ దేవుని రాజ్యంలో కన్నా వాళ్ళని మార్చుకొని రండి అని అంటాడేమో, కానీ వేషధారులతో అనడు. ఎందుకంటే వాడు వేషంతో నేను దగ్గరకు కూడా వస్తాడు కాబట్టి. ఎందుకంటే దేవుడు దీనులకు కృపను, అహంకారులకు ఎదురొస్తానంటున్నాడు. దీనులకు కృపనిస్తా అంటున్నాడు, అహంకారులకు ఆయన ఎదురొస్తే ఇంకా మనల్ని ఆదుకునే దేవుడు, ఆయన తలుపు మూస్తే తీసేవాడేవాడు. ఆశీర్వాదాల తలుపులు మూస్తానంటాడు, ఎవడు తీయాలి? ఆయన ఎదురొస్తానంటే మన పక్షాన ఎవడు నిలబడాలి? బిలీవ్ మీ చర్చ్, లిటరల్లీ డెవిల్ కూడా నిలబడలేడు. నమ్ముతారా? అపవాది సాతాను కూడా నీ పక్షాన్ని నిలబడు. వాడు ప్రేరేపిస్తేగా నువ్వు తప్పు చేస్తున్నావు, వాడు పిలిస్తేగా నువ్వు పక్కకి వెళ్తున్నావు, వాడి మాటలు వినేగా నువ్వు ఎక్కడ వెళ్ళిపో చూస్తున్నావు, వాడి ఆలోచనలతోనే కదా ఈయనకు దూరం అవుతున్నావు. వాడు కూడా నీ పక్షాన్ని నిలబడు ఈయనతో యుద్ధం చేయడానికి. ఎందుకంటే వాడు కూడా తీర్పులోనే ఉన్నాడు, వాడికి కూడా భయం. అంటే ఈయన వస్తున్నాడు అంటే వాడే పారిపోతాడు ఫస్ట్.